మాస్టర్స్ క్రికెట్ లీగ్ విజేతగా నిలిచింది హైదరాబాద్ హీరోస్ టీం. ఫైనల్స్ లో రంగారెడ్డి రాయల్స్ పై 38 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫైనల్స్ కి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు విన్నర్స్ కి ట్రోఫీలతో పాటు క్యాష్ అవార్డ్స్ ని అందించారు. హెచ్సిఏ ఆధ్వర్యంలో జరిగిన మాస్టర్స్ క్రికెట్ లీగ్ ట్రోఫీని నెగ్గింది హైదరాబాద్ హీరోస్ టీం. ఫైనల్లో రంగారెడ్డిని ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ హీరోస్ టీం నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 రన్స్ చేసింది. ఓపెనర్ భరత్ కుమార్ 12 పరుగులకే వెనుతిరిగిన స్టార్ బ్యాట్స్మెన్ కెప్టెన్ ఆర్ఎల్వి ప్రసాద్ 27 బంతుల్లోనే 8 ఫోర్లు 4 సిక్సర్లతో 63 రన్స్ చేశాడు. ఇక మరో బ్యాట్స్మెన్ మహమ్మద్ అబ్దుల్ వాహిద్ 14 బంతుల్లో 1 ఫోర్ 7 సిక్సర్లతో 51 రన్స్ చేసి ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఇక రంగారెడ్డి బౌలర్లలో రాంబాబు 2 వికెట్లు తీయగా జీపీ నాయుడు సంజితులు తలో వికెట్ పడగొట్టారు. నూట 58 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి రాయల్స్ రాణించలేకపోయారు. ఓపెనర్లు రాంబాబు, క్లిమెంట్లు వరుసగా 13, 18 రన్స్ చేయగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు సైతం చేతులెత్తేశారు. స్టార్ బ్యాట్స్మెన్స్ అయిన శశి 8 రన్స్, ఓంకార్లు 15 పరుగులు మాత్రమే చేయగలిగారు. నాని వేమారెడ్డి 8 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 23 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది రంగారెడ్డి రాయల్స్ టీం. రియల్లీ చాలా గొప్ప టోర్నమెంట్ ఇది మాస్టర్స్ ప్రీమియర్ లీగ్. యాక్చువల్లీ 40+ అని అనుకున్నాము, కానీ ప్రతి టీంలో 2-3 ప్లేయర్స్ని యంగ్స్టర్స్ని కూడా ఆడిపిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో T10 కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది దీన్ని కోఆపరేట్ చేస్తూ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టోర్నీస్, బహుశా ఇట్లా ఇంతకు ముందు కానీ ఇప్పుడు జరగలేదు ఇప్పటివరకు అని ఇది నా నమ్మకం. ఫ్యాన్ కోడ్ లైవ్లో చాలా వేల మంది, లక్షల మంది వీక్షించినారు. చాలా బాగుంది టోర్నీ. ఎక్కడ కూడా ప్రతి మ్యాచ్ టఫ్గా అయింది. అంత లూజ్గా వన్ సైడ్ అయ్యే మ్యాచ్లు కూడా లేవు. చాలా బాగా జరిగింది. ఇక ఫైనల్స్ కి చీఫ్ గెస్టులుగా హాజరైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, నల్గొండ లయన్స్ టీం ఓనర్ ఎస్పీ రెడ్డిలో విన్నర్స్ కి బహుమతులను అందజేశారు. గ్రాండ్ గా ఎంపీఎల్ నిర్వహించిన వెటరన్స్ క్రికెటర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులని అభినందించారు. వచ్చే ఏడాది మరింత గ్రాండ్ గా నిర్వహించాలని కోరారు. ఇందుకు కావాల్సిన సపోర్ట్ ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి అందిస్తామన్నారు. మాస్టర్స్ క్రికెట్ టీం కన్నన్ గారికి, జితేందర్ గారికి ముందుగా కంగ్రాచ్యులేషన్స్. ఇంత మంచి టోర్నమెంట్ని హైదరాబాద్లో నడిపించడం హెచ్సిఏ తరఫున వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ నేను మ్యాచ్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆడుతున్నప్పుడు ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తారని. వాళ్ళు క్రికెట్ 6 కొడుతుంటే 100 పైన యాడ్స్ ఉన్న 6 కొట్టడం నిజంగా కూడా ఆనందంగా అనిపించింది. నేను రియల్గా ఈరోజు మ్యాచ్ని ఎంజాయ్ చేసినాను. ఇంత మంచి మ్యాచ్ని కండక్ట్ చేసినందుకు ప్లస్ ఈ టీమ్ ఓనర్స్ అందరికీ కూడా మా తరఫున వారికి హెచ్సిఏ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక వారం రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్ హీరోస్, రంగారెడ్డి రాయల్స్, నల్గొండ లయన్స్, కరీంనగర్ కింగ్స్, ఆదిలాబాద్ టైగర్స్, మహబూబ్ నగర్ వంటి మొత్తం 6 జట్లు బరిలోకి దిగాయి.